శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, మార్గశిర మాసం యొక్క విశిష్టత ఏమిటి, ఈ మాసంలో ఎన్ని లక్ష్మీ వారాలు వచ్చాయి, వాటి తేదీలు, లక్ష్మీ వారాలలో అమ్మవారికి సమర్పించవలసిన మహా నైవేద్యాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. తెలుగు మాసాలలో 9వ మాసం మార్గశిర మాసం. మార్గశిర పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంలో సంచరిస్తాడు కనుక ఈ మాసానికి మార్గశిర మాసం అనే పేరు వచ్చింది. కార్తీకం శివునికి ప్రీతికరమైతే మార్గశిర మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం. ఆ శ్రీమన్నారాయణుడే స్వయంగా మార్గశిరం అంటే తానే అని గీతలో ప్రబోధించాడు. లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే. తొలి రోజు కార్తీక మాసమంతా వ్రతాలు చేసిన వారు పోలిని స్వర్గానికి పంపించుట అనగా నదీ స్నానం చేసి దీపాలు వదలటంతో ఈ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే ఏ పూజ అయినా, ఏ హోమమైనా, ఏ వ్రతమైనా, ఎటువంటి కార్యాలు చేసినా కూడా స్వయంగా శ్రీకృష్ణుడే స్వీకరిస్తాడు అని పురాణాల్లో తెలియజేయటం జరిగింది. విష్ణుప్రీతిగా చేసే ఏ కార్యమైనా కూడా మంచి ఫలితాలను కలుగజేస్తుంది. మార్గశిర శుద్ధ పాడ్యమి నుంచి ఈ మాసమంతా కూడా మహావిష్ణువుని పూజించాలి. అలాగే మార్గశిర గురువారాలలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజని 5 గురువారాలు చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి మార్గశిర మాసం 4 గురువారాలే వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తర్వాత వచ్చే మాసం పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు 5వ గురువారంగా మనము అమ్మవారిని పూజించుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మనకి 4 లక్ష్మీ గురువారాలే రావటం జరిగిందండి. 5వ లక్ష్మీ గురువార పూజని రాబోయేటటువంటి పుష్యమాసంలోని మొదటి గురువారం రోజున చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం అంటే 2024వ సంవత్సరంలో మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే లక్ష్మీ వారాలు ఎప్పుడు ఏ తేదీన వచ్చాయి, అమ్మవారికి ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మార్గశిర మాసం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు డిసెంబర్ 2వ తేదీ 2024 సోమవారం రోజున మార్గశిర శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై 30 డిసెంబర్ 2024 సోమవారం అమావాస్య తిథితో మార్గశిర మాసం అయితే ముగుస్తుందండి. ఈ సంవత్సరం లక్ష్మీ గురువారాలైతే 4 రావటం జరిగింది. మార్గశిర మాసంలో 5వ లక్ష్మీ గురువార పూజని పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి గురువారం రోజునైతే చేసుకోవాల్సి ఉంటుందండి. అవి ఎప్పుడు ఏ తేదీల్లో వచ్చాయి, తిథి నక్షత్రం గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మొదటి లక్ష్మీ గురువారము డిసెంబర్ 5వ తేదీ, ఈ రోజున శుక్ల చవితి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. 2వ లక్ష్మీ గురువారం డిసెంబర్ 12వ తేదీ, ఈ రోజున శుక్ల ద్వాదశి తిథి, అశ్విని నక్షత్రము. 3వ లక్ష్మీ గురువారం డిసెంబర్ 19వ తేదీ, బహుళ చవితి తిథి, ఆశ్లేష నక్షత్రము. 4వ లక్ష్మీ గురువారము డిసెంబర్ 26వ తేదీ, బహుళ ఏకాదశి తిథి, స్వాతి నక్షత్రం అండి. 5వ లక్ష్మీ గురువారం పుష్యమాసం జనవరి 2వ తేదీ 2025వ సంవత్సరం, శుక్ల తదియా తిథి, శ్రవణ నక్షత్రం అండి. ఈ 5 లక్ష్మీ వారాలలో అమ్మవారికి సమర్పించవలసిన 5 మహా నైవేద్యాల గురించి కూడా తెలుసుకుందామండి. మొదటి లక్ష్మీ వారం పులగం, 2వ లక్ష్మీ వారం అట్లు తిమ్మనం, 3వ లక్ష్మీ వారం అప్పాలు పరమాన్నం, 4వ లక్ష్మీ వారం చిత్రాన్నం గారెలు, 5వ లక్ష్మీ వారం పూర్ణం బూరెల్ని అమ్మవారికి మహా నైవేద్యంగా సమర్పించాలి. సో ఇదండి ఈరోజు ఈ వీడియో. మీ అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.